హాయ్ అండి. ఈరోజు వచ్చేసరికి మీకు పింకు గ్రీను చీర కాంబినేషన్ చూపిస్తున్నాను కదా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఎలా కుట్టానని చూపిస్తాను. ఇవి వచ్చేసరికి మీకు హ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ కట్ వర్క్ ఎలా పెట్టాలనేది 1.5 డిస్టెన్స్ అయితే నేను తీసుకున్నాను. దీంట్లో మీకు కట్స్ అనేది ఎలా పెట్టాలనేది నీకు మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇవ్వండి కప్స్తో నేను కట్స్ అనేది మీకు చూపిస్తున్నాను కదా. ఈ కట్స్తో ఇదే విధంగా మీరు డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత కట్స్ అనేది ఇవ్వండి. వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని కొంచెం మీకు షార్ట్ చేసి చూపిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మీకు హ్యాండ్స్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు వరకు కూడా మీరు పేపర్ బక్రం అనేది తీసుకోవాలి. ఇప్పుడు మీరు కట్ చేశారు కదా, దీనికి పిన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. పిన్స్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఆ కార్నర్స్ ప్రకారం బ్లౌజ్కి మీరు స్టిచ్చింగ్ అయితే చేయండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీరు నిదానంగా చూసుకోండి. హ్యాండ్స్ ఎలా అయితే మీకు కార్నర్స్ దగ్గర కొంచెం తిప్పుతూ నీడిల్ కిందకి దిగేలాగైతే మీకు ఇదివరకు చెప్పాను కదా, నీడిల్ కిందకి దిగేలాగైతేనే మీకు కార్నర్స్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, నీట్గా కార్నర్స్ తిప్పిన తర్వాత ఈ స్టిచ్చింగ్ అయిన తర్వాత మీరు వేస్ట్ క్లాత్ అనేది కటింగ్ చేసేయండి. కటింగ్ చేసి అప్పుడు కట్స్ ఇచ్చేయండి. చూడండి, స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు పిన్స్ తీసేయండి. ఇప్పుడైతే మీరు కట్స్ ఇచ్చుకోండి. కట్స్ ఇచ్చిన తర్వాత మీకు వచ్చేసరికి చూడండి, వేస్ట్ క్లాత్ అంతా తీసి అప్పుడు కట్స్ ఇచ్చేయండి. కట్స్ ఇచ్చేసారు కదా. ఇప్పుడు వచ్చేసరికి క్లాత్ని తిరిగేసిన తర్వాత మెయిన్ క్లాత్ వైపుగా మన స్టిచ్చింగ్ అయితే చేయాలి. అలాగే పేపర్ బక్రం కూడా స్టిచ్చింగ్ చేసేయండి. అది కదలకుండా అటు ఇటు పోకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మీరు చూడండి, మెయిన్ క్లాత్ వైపుగా స్టిచ్చింగ్ చేసుకెళ్ళిపోండి. ఒక మెయిన్ క్లాత్ అంతా కూడా మనం స్టిచ్చింగ్ చేస్తే మీకు హ్యాండ్స్కి స్కాలప్ డిజైన్ ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా హ్యాండ్స్. ఇప్పుడు వచ్చేసరికి మీకు నెక్ ఎలా కట్ చేయాలని చూపిస్తాను. నెక్ ఎలా అయితే కట్స్ పెట్టానని చూపిస్తున్నాను. ఇప్పుడు ఎక్కువ ఈ మధ్యకాలంలో స్కాలప్ డిజైన్సే పెడుతున్నాను. చూడండి, ఇది కూడా 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. నెక్ 1.5 ఇంచెస్ కట్స్ తీసుకున్నాను. మన ఇష్టం, పెద్ద ఎక్కువగా కొంచెం లెంతీగా కావాలనుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే కట్ చేశాను. చూడండి, ఈ కట్స్ అలా మనం కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి ఉంటుంది కదా, దీనికి అటాచ్ చేసేయండి. ఎందుకంటే ఇది క్లాత్ వచ్చేసరికి కొంచెం మందంగా వచ్చింది కాబట్టి నేను వేరే క్లాత్ ఏమైనా అటాచ్ చేయలేదు. లోనకి పెట్టేసి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద అటాచ్ చేసుకొని తిరిగేసామంటే లోనకి వెళ్ళిపోతుంది. లైనింగ్కి మెయిన్ క్లాత్ మధ్యలో ఉండిపోతుంది. స్టిచ్చింగ్ కూడా లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసామనుకోండి సరిపోతుంది అనమాట ఇంకా. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఓకే, ఈ క్లాత్కి వచ్చేసరికి చూడండి ఎలాగనేది ఎలా అటాచ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. పైన అయితే ఒక 1/2 ఇంచి మీరు ఉంచుకోండి, అది ఖర్చుకు పోతుంది. షోల్డర్ దగ్గర ఖర్చుకు అయితే పోతుంది కదా. ఇప్పుడు వచ్చేసరికి మీకు నెక్ డిజైన్ ఎలా అయితే మీరు కట్స్ ఇచ్చామో అదే విధంగా మనం కట్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం నిదానంగా చూసుకోండి, క్లాత్ ఇటు అటు కదలకుండా, ఆ పేపర్ బక్రం అనేది కదలకుండా. పిన్స్ అయితే పెట్టేస్తున్నాం కదా, ప్రతి మోడల్కి కూడా మనకి పిన్స్ పక్కా మన దగ్గర ఉండాలి. పిన్స్ పెట్టుకోండి. చూడండి, మీరు ఇలా ఇంటి దగ్గర ఉండే మోడల్స్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ దగ్గర నుంచి మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఎటువంటి మోడల్స్ కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. మీకు ఆ వీడియోస్ అనేది నేను చేస్తాను. చూడండి, సైడ్ వచ్చేసరికి కట్స్ ఇచ్చాను. అలాగే కింద నెక్ వచ్చేసరికి మీకు స్క్వేర్ నెక్ ఇచ్చాను. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. మనం వేరే క్లాత్ ఏదైనా వేసి అటాచ్ చేసి మోడల్స్ ఏమి పెట్టడానికి కూడా అలా కట్టు కొంగులకు కూడా గ్రీనే ఇచ్చేసాడు. దానివల్ల ఏంటంటే ఈ బ్లౌజ్కి మనము ఆ మోడల్స్ ఏమైనా ఈ కలర్స్లోనే ఈ బ్లౌజ్లోనే మనం డిజైన్స్ ఏమైనా ప్లాన్ చేసుకోవాలి తప్పించి వేరేగా అయితే చీరలో క్లాత్ తీయడానికి అయితే అవ్వదు. కట్టుకొంగులకు లోన మనకి గ్రీనే ఇచ్చేసాడు. దానివల్ల నేను ఈ బ్లౌజ్కి ఈ నెక్ అయితే నేను పెట్టాను. చూడండి, ఈ మధ్యలో వేస్ట్ క్లాత్ అయితే తీసేయండి. తీసి ఇప్పుడైతే మీరు కట్స్ ఇచ్చుకోండి. ఓకే,
కట్స్ అంతా నెక్కకి కట్స్ ఇచ్చేస్తే కట్స్ దగ్గర మీకు నీట్గా తిరుగుతుంది. అలాగే మీకు థ్రెడ్ ఉంటుంది కదా, అదే పైపింగ్ కాదు, బ్లౌజు థ్రెడ్ మనం తయారు చేసిన ఇది ఉంటుంది కదా పిన్ను, ఆ పిన్నుతో మీరు నీట్గా కూడా ఇగోండి, ఈ పిన్తో మీరు నీట్గా కట్ వర్క్ అనేది నీట్గా వచ్చేలా చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఉంటుంది రౌండప్, ఆ రౌండప్ రింగ్తోని నీట్గా మనకి పెట్టి మనం కొంచెం సర్దుకుంటుంటే నీట్గా వస్తుంది. చూడండి, ట్రై చేయండి, నీట్గా వస్తుంది. టర్న్ స్కూల్ కన్నా అది బాగా బెటర్ యూజ్ అయ్యింది. చూడండి, ఇప్పుడైతే నెక్ ఇలా ఈ విధంగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు ఇలాగే చూస్తూ ఉండండి. ఇంకెన్నో వీడియోస్ మీకు పెడుతుంటాను. చూడండి, బ్యాక్ వచ్చేసరికి ఉంది కదా. ఇప్పుడు మనం థ్రెడ్స్ ఇచ్చాం. ఓకే, థ్యాంక్ యూ.